ఈరోజు మీ ముందుకు ఒక అత్యవసరమైనటువంటి అనివార్యమైనటువంటి సబ్జెక్ట్ మీద రావడం జరిగింది. గడిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో రోజొక ఎత్తుగడతో ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేది పోయి అన్యాయం చేసే పద్ధతిలోనే ముందుకు పోతున్నది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా అనేటువంటి ఇంకొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ధర్నా చేయడాన్ని మేము ఎవ్వరం కూడా వ్యతిరేకించాం. మేమందరం కూడా ధర్నా చేసి, ఉద్యమాలు చేసి, ర్యాలీలు చేసి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈ స్థాయికి ఎదగడం జరిగింది. కానీ రాజ్యాంగ ప్రక్రియలు చేయాల్సినటువంటి ప్రభుత్వం, న్యాయపరంగా ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డ్రామాలతో కాలయాపన చేస్తూ బీసీల యొక్క హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నది. అందుకని ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ మధ్య కాలంలో తమిళనాడుకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారైతే 1 నెలలో, రాష్ట్రపతి గారైతే 3 నెలలలో వారి వద్ద ఉన్నటువంటి రాష్ట్ర బిల్స్ ను ఏదో ఒకటి ఆమోదించడమా, లేదా ఏదన్నా క్వెరీస్ పెట్టి అడగడమా, లేదా రిజెక్ట్ చేయడమా. ఇవాళ అందులో భాగంగా గౌరవ రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంధించారు. ఆ ప్రయత్నం సుప్రీంకోర్టులో ఒకవైపు ఉన్నది, దాన్ని మనం కాదనలేము. కానీ ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు ఎప్పుడైతే చాలా స్పష్టంగా రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి బిల్లులు 3 నెలలలోగా పరిష్కారం చేయాలనేటువంటి తీర్పు మనకు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు, మీరు ఆ పద్ధతిలో సుప్రీంకోర్టుకు వెళ్లి రిట్ ఆఫ్ మాండమస్ వేసి వెంటనే మీరు న్యాయపరమైనటువంటి గడువును రాష్ట్రపతి గారికి విధింపజేసి బిల్స్ను వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు కదా. మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఇప్పటికి 3 నెలలు దాటింది. ఈ మధ్య కాలంలో ఒకసారి బిల్స్ మీద కొన్ని క్వరీస్ వచ్చాయి, మేము సమాధానం చెప్పామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇంతవరకు రాష్ట్రపతి గారిని అఖిలపక్ష సమావేశం ఈ రోజు వరకు కూడా అధికారికంగా తీసుకునే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తలేరు? మీరు రిట్ ఆఫ్ మాండమస్ వేసి రాష్ట్రపతి గారికి గడువు విధింపజేసి ఆ బిల్స్ను వెనక్కి తెచ్చుకుంటే కదా మనం రేపు పొద్దున ఏం చేయాలనేటువంటి కార్యక్రమం తెలిసేది. మీరు ఇవాళ కాళేశ్వరం 16 నెలలు ఇచ్చినాం. కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారి కమిషన్ అధ్యయనం చేసింది. కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్ని బయటపెట్టిందని చెప్తున్నారు. మాకు అభ్యంతరం లేదు. కాళేశ్వరం కమిషన్ ఎందుకు చెప్తున్నాం అంటే, కాళేశ్వరం కమిషన్ కు 16 నెలలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 16 నెలల్లో ఏదో కొండంతవి ఎలగనబట్టినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి బీసీలకు సంబంధించి 2 కోట్ల బీసీలకు సంబంధించి వాళ్ళ జీవితాలకు ముడిపడి ఉంది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వాళ్ళ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి కమిషన్లకు మీరు ఇచ్చినటువంటి సమయం ఎంత? భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ 1 నెలలో ఇవ్వమన్నారు. ఆ మధ్య కాలంలో మీరు సర్వే చేస్తే ఆ సర్వే ఎన్ని నెలల్లో ఇచ్చారో, ఏం చేశారో ఇంతవరకు తెలియదు. భూసాని వెంకటేశ్వరరావు గారు నివేదిక తయారు చేసి మీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు సమయమే ఇవ్వలేదు. మరి అదే సుదర్శన్ రెడ్డి గారిని ఇంకో కమిటీ వేసినాం, ఇంకో వర్కింగ్ గ్రూప్ వేసినాం అని చెప్పినారు. సుదర్శన్ రెడ్డి గారి నివేదిక తీసుకోవడానికి మాత్రం మానవ వనరుల అభివృద్ధి సంస్థకు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా తరలి వెళ్లి ఆ వర్కింగ్ నివేదికను తీసుకున్నారు. అసలు పనికొచ్చేటటువంటి డెడికేటెడ్ భూసాని కమిషన్ నివేదికను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమయం ఇవ్వలేదు. అంటే బీసీల మీద మీకున్నటువంటి మర్యాద ఎంత, బీసీ రిజర్వేషన్ల పట్ల మీకున్నటువంటి గొప్పతనం ఎంత అని చెప్పడానికి మాత్రమే మేము ఈ యొక్క విషయాలను ఉటంకిస్తున్నాం. 16 నెలలు కాళేశ్వరం కమిషన్కి ఇచ్చిండ్రు, గొప్పలు చెప్పినామన్నారు. కమిషన్ చైర్మన్ గారు గౌరవనీయులైనటువంటి ఘోషి గారు వస్తుంటే పోతుంటే అనునిత్యం పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో అనేక లీకులు ఇచ్చారు మీ ప్రభుత్వం. మరి ఇవాళ మా వెంకటేశ్వరరావు గారు, భూసాని వెంకటేశ్వరరావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు స్థిరీకరించడానికి, వారు అధ్యయనం చేయడానికి మీరు ఎంతకాలం సహకరించారు? మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? వెంకటేశ్వరరావు గారు అన్ని జిల్లాలు తిరగడానికి ఎట్లా సహకరించారు? వారు పబ్లిక్ హియరింగ్ చేయడానికి, నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏం సహకరించారు? ఆ అధ్యయనం ఏమైంది? మరి కమిషన్ నివేదిక చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చారని తెలుస్తున్నది. ఆ నివేదికలు ఎక్కడున్నాయి? సర్వే నివేదిక ఎక్కడున్నది? సుదర్శన్ రెడ్డి గారి నివేదిక ఎక్కడున్నది? మరి అన్ని కరెక్టే చేస్తే మరి మీరు ఎందుకు బయట పెడతలేరు? అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? వాటిని ఎందుకు తాచా గోప్యంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది? మరి కాళేశ్వరం కమిషన్ నివేదికేమో వారు ఇట్లా ఇచ్చిందో లేదో రాత్రి మొత్తం బయటకు వచ్చేసింది. కర్త కర్మ క్రియ ఎవరు అని చెప్పి మీరే చెప్తున్నారు. అవి ఎట్లా తెలుస్తున్నాయి?
అంత ప్రతిష్టాత్మకంగా మీరు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ యొక్క నివేదికనేమో రాత్రికి రాత్రి బయటకు వస్తుంది, మీడియాకు పనిచేస్తారు, 650 పేజీలను 65 పేజీలు చేసి మీకు ఏం కావాలో అదే బయటికి విడుదల చేస్తారు. అది దాంట్లో ఏమున్నదో ఎవరు చదవకముందే ప్రధాన శీర్షికలుగా అనేక పత్రికల్లో అనేకమైనటువంటి వ్యాఖ్యానాలతో వివరాలు వస్తాయి. మరి పూసాని వెంకటేశ్వరరావు కమిషన్ గురించి ఎందుకు చెప్పరు? సుదర్శన్ రెడ్డి కమిషన్లో ఏమున్నది ఎందుకు చెప్పరు? సర్వే నివేదికలో అన్ని కులాల వారిగా నివేదిక ఎందుకు ఇవ్వరు? దాన్ని బయటపెట్టే ప్రయత్నం ఎందుకు చేయరు? ఏ కులం వాళ్ళు ఎట్లున్నారు, ఎట్లా బతుకుతున్నారు, ఇంతమందికి వార్డు మెంబర్లు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు, విద్యారంగానికి దూరంగా ఉన్న వాళ్ళు ఏంది, అసలు చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాజకీయంగా అవకాశాలు రానటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి బయటపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చంకు? ఎందుకోసం బయటపెట్టది? కాళేశ్వరం కమిషన్ నివేదిక బయట పెడతారు. ఆర్థిక లావాదేవీల గురించి, అవినీతి గురించి నేను మాట్లాడా, మాకు సంబంధం లేదు. కాకపోతే నేననేది ఏంటంటే, మరి బీసీల పట్ల ఇంత తక్కువ చూపేందుకు మీకు అవసరం పడ్డ కాళేశ్వరం కమిషన్ ఏమో వెంటనే బయట పెడతారు అంటే, బీసీలారా, మేధావులారా, విఘ్నులారా, ప్రభుత్వానికి వంతపాడేటటువంటి నాయకులారా, దయతో అర్థం చేసుకోండి. మనల్ని మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది, నిట్ట నిలువున ముంచే ప్రయత్నం జరుగుతున్నది. ఒక్క రిట్ ఆఫ్ మాండమస్ వేసేస్తే వెంటనే గౌరవనీయ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ ను బయట పెట్టండి అని చెప్తుంది. ఎందుకంటే దానికి రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే చెప్పబడి ఉన్నది. కాబట్టి అది చేయరు, ధర్నా చేస్తారు. చట్టబద్ధమైనటువంటి స్వతంత్రమైనటువంటి కమిషన్ వేయరు. 340 అధికరణ కింద కావచ్చు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కావచ్చు, మిగతా చట్టపరమైనటువంటి రీతుల్లో భూసాని కమిషన్ వేరు, సర్వే కమిషన్ వేరు, ఈవెన్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ కూడా వేయలే. కానీ ఏందండి వాళ్ళ ఇంత డ్రామా? ఈ పొలిటికల్ గేమ్ ఏందండి? బీసీలను ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఎందుకు నెడుతున్నారు? బీసీలకు దగా చేసే కార్యక్రమం జరుగుతున్నది తప్ప బీసీలను ఆదుకునే కార్యక్రమం కానీ, విద్యా ఉద్యోగ రంగాల్లో రిపోర్ట్ ఏమైంది? అడ్మిషన్స్ అన్నీ అయిపోతున్నాయి, ఉద్యోగాలు అన్నీ అయిపోతున్నాయి. మరి వాళ్ళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు పెడతారంటే మీ దగ్గర సమాధానం లేదు. ధర్నాల మీద ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం ధర్నాలు చేస్తుందని ఎవడైనా? ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ధర్నా చేయడం తప్పు కాదు, కానీ మీ విధానం తప్పని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ సూటిగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారినే ప్రశ్నిస్తున్నా, మీ ధర్నా ఎందుకోసం? మీ ఏఐసిసి నాయకులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ ప్రియాంక గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి యొక్క ప్రాపకం కోసమా, బీసీల కోసమా? నీకు బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే వెంటనే సుప్రీంకోర్టు పో, రిట్ ఆఫ్ మాండమస్ అయ్యి నివేదికలు బయటికి తీసుకురా. అవి తప్పైతే మొత్తం బయట పక్క పెట్టు, ఒప్పైతే బయట పెట్టు, చర్చ చేయి, స్పెషల్ అసెంబ్లీ పెట్టు, అసెంబ్లీలో చర్చించవు, కౌన్సిల్లో చర్చించవు. నివేదికలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాటి ఆధారంగా నివేదికలు తయారు చేసిన అంటావు, రాష్ట్రపతి గారికి పంపించినట్టు, రాష్ట్రపతి గారికి పంపించిన తర్వాత గాలికి వదిలేసి ఒక అఖిలపక్షం తీసుకుపోవు, ఒక అఖిలపక్ష సమావేశం పెట్టావు, ఒక విఘ్నులతో మీటింగ్ పెట్టావు. ఇది ఏందండి? ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇది డోకాబాజీ పని జరుగుతున్నది, బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది, బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు జరిగేటటువంటి, బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టేటటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అర్థం చేసుకోమంటున్నా. మీరు వెంకటేశ్వరరావు గారు బీసీ కమిషన్ కాబట్టి, అంటే వెంకటేశ్వరరావు గారు బీసీ కాబట్టి వారికి మీరు సమయం ఇవ్వరు. మిగతా వాళ్ళు మీ వర్కింగ్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి వారికి మీరు సమయం ఇస్తారు. మీ ప్రభుత్వం అంతా అక్కడికి పోతుంది. ఇదేందండి? సుదర్శన్ రెడ్డి గారి వర్కింగ్ గ్రూప్ ద్వారా ఇచ్చే నివేదిక ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబడవు. డాక్టర్ కె కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావు గవాలి చెప్పినట్టుగా, ఆ జడ్జిమెంట్లో చెప్పినట్టుగా డెడికేటెడ్ కమిషన్ అయినటువంటి భూసాని వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే మీరు ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. మరి ఆ ఎన్నికలకు పోయేటటువంటి నివేదిక తీసుకునే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు. ఏ పోయా అక్కడ ఇచ్చుకోపో అంటే పొద్దున్నాక వెయిట్ చేసి వెంకటేశ్వరరావు గారు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి సందర్భాలను మనం పత్రికా మాధ్యమాల్లో చూడడం జరిగింది. కాబట్టి మొదటి నుండి బీసీలను ఎట్ట చేస్తున్నాడు? బీసీ అధికారుల పట్ల, బీసీ ప్రజల పట్ల, బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వివక్షమైనటువంటి విధానాన్ని గమనించమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు అక్కరబడి అప్రతిష్టపాలు చేసేది, ఏదో ఒకటి చుమ్మంతర్ చేసి ఏదో చేయాలనేటువంటి దాని మీద నేను గౌరవనీయులైనటువంటి పీసీ ఘోష్ గారి మీద నేను మాట్లాడను, కానీ నేను కమిషన్ తీరుతన్నుల మీద మాత్రం, ప్రభుత్వం మీద మాత్రం తప్పనిసరిగా నేను మాట్లాడతాం. దానికి 16 నెలలు ఇచ్చుడేంది, మాకు 1 నెలనే 16 రోజుల్లోనే ఇవ్వమని చెప్పుడేంది? అంటే మీరు బీసీల 2 కోట్ల బీసీల జీవితాలను నెల రోజుల్లో తీర్చేటటువంటి చుమ్మంతర్ మీ దగ్గర ఉందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి శక్తి కన్నా మీ దగ్గర ఎక్కువ ఉందా అని చెప్పి నేను సూటిగా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి చాలా డోకాబాజీ పని. ఇది అనవసరం. ఇది ధర్నాల ద్వారా కాదు రాజకీయ పరిష్కారం, ఇది న్యాయమైనటువంటి పరిష్కారం, రాజ్యాంగపరమైనటువంటి పరిష్కారం.
మీరు 31C కింద అడిగినరు. 31C కింద వెనక్కి వచ్చినాక ఈ చట్టాలను మళ్ళా లోకసభలో పెట్టి ఉభయ సభల్లో పెట్టి 31B ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చమని కోరేటటువంటి ప్రక్రియ. ఇంకొకటి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంత గంభీరంగా ఇంత ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు మీరు మాన్య ప్రధానమంత్రి గారిని పట్టుకొని ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పి మాట్లాడతారు. మీరు ఒకవైపు బిల్స్ అక్కడికి పంపుతారు, వాళ్ళ సహకారం కావాలని చెప్పి కోరుతారు. బీసీ కాదని ప్రధానమంత్రి గారిని అంటారు. మరి ఎవరు బీసీ నువ్వు నిర్ధారిస్తావా? ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రాహుల్ గాంధీ గారు, ఈ మల్లికార్జున ఖర్గే గారు సంతకం పెడితే ఆయన బీసీ అవుతాడా? 1933లోనే ఆయన బీసీ జాబితాలో, 77లోనే ఓబీసీ జాబితాలో చేర్చబడింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వము, అక్కడ చబిల్ దాస్ గుప్తా గారి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు బీసీ అయినరు. అవన్నీ కూడా లెక్కలు చూసుకోవచ్చు. ఇవేమీ చూడకుండా, ఇవేమీ గమనించకుండా వాస్తవాలకు భిన్నంగా జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి దీన్ని ఎట్లయినా చెడగొట్టాలనేటువంటి ఒక సంకల్పం, ఒక రహస్య ఎజెండా ఉంటే తప్ప మీరు ఈ విధంగా మాట్లాడరు కదా. అసందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి గారిని పట్టుకొని నువ్వు కన్వర్టెడ్ బీసీ అని చెప్పి అనవచ్చా? 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఇవాళ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఆయనను మరొక రాజ్యాంగ పదవిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఇవాళ అనవచ్చునా ముఖ్యమంత్రి గారు? ఇది మంచిదేనా? ఈ విధంగా నువ్వు కన్వర్టెడ్ బీసీ అని చెప్పి ప్రధానమంత్రి గారిని విమర్శించి ఈ బిల్లులు పట్టుకొని పోతే పని అవుతుందా? కాబట్టి ఇవంతా కూడా అర్థం చేసుకోండి. ఈ మాటల వెనుక ఉన్నటువంటి రహస్య ఎజెండాను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి సపోర్ట్ కావాలంటాడు. ఒకసారి ఏమో నా ప్రియమిత్రుడు అంటాడు, ఇంకోసారి వరంగల్ పోయినప్పుడు ఏదో మీటింగ్ లో అంటాడు ఈ రాష్ట్రంలో అసలు నివసించే అర్హత లేదు కిషన్ రెడ్డి గారికి అని మాట్లాడతాడు. మరి ఎట్లా సహకరిస్తాడా నీకు? నీ బిల్లులకు కానీ నీ పనులకు కానీ కేంద్ర మంత్రిని నువ్వే పొట్టు తిట్టుకుంటా ఈ రాష్ట్రంలో నివసించే అర్హత లేదని చెప్పి కేంద్ర మంత్రిని పట్టుకొని తిడతావు. నువ్వు కన్వర్టెడ్ బీసీ అని చెప్పి ప్రధానమంత్రి గారిని అంటావు. ప్రతిపక్షాలనేమో అంచివేస్తావు. కుట్రల్లో కుతంత్రాల్లో ఇరికించి డోకాబాజీ పనులతో ఇవాళ నానా బీభత్సాన్ని సృష్టించి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నీ పాలన కొనసాగిస్తావు. ఇక నీది ప్రజా సమర్థవంతమైన పాలన అని చెప్పి గొప్పలు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి బీసీ నాయకులు ఈ రేవంత్ రెడ్డి గొప్పవాడని చెప్పి మాట్లాడేటటువంటి ఎవరైనా నిజంగా కూడా బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవాళ చట్ట ప్రకారం నేనేమంటున్నానంటే, మొదటి నుండి నేను ఏం మాట్లాడుతున్నాను, నేనే కాదు రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు, పెద్దలు, మేధావులు, సామాజికవేత్తలు మాట్లాడుతున్నదే ఇంతంత కూడా సందు లేకుండా ఉండాలి. రేపు ఎవడు కోర్టుకు పోయినా ప్రభుత్వం చేసినటువంటి సక్రమమైనటువంటి పద్ధతులు రేపు గట్టిగా నిలబడేటట్టు ఉండాలి. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నువ్వు చట్టబద్ధమైనటువంటి స్వతంత్ర కమిషన్ ద్వారా నువ్వు సర్వే చేయించలేదు. చట్టబద్ధమైనటువంటి కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారిని బీసీ వెల్ఫేర్ నుండి అపాయింట్ చేసినవే తప్ప కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేయలేదు. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. అక్కడ షమీం అఖ్తర్ గారిని మాదిగ రిజర్వేషన్ విషయంలో వారిని షమీం అఖ్తర్ గారిని 1952 కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేసినప్పుడు వెనుకబడిన వర్గాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి చేసినటువంటి కమిషన్ కూడా చట్టబద్ధంగా ఉండాలి కదా. అండర్ ఆర్టికల్ 340 అని చెప్పడం జరిగింది. ఇంకా ప్రెసిడెంట్ గారు అసెంట్ తీసుకొని 340 అధికరణ కింద కమిషన్, ఇండిపెండెంట్ కమిషన్ వేయమని చెప్పి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో వికాస్ కిషన్ రావు గారిలో కేసులో చెప్పారు. కనీసం నువ్వు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద వేసినా అది చట్టబద్ధంగా ఉండేది. మరి దాంట్లో 49 జీవో ఇచ్చి నువ్వు నెల లోపటినే మొత్తం ముగించేవయ్యా అని చెప్పి వెంకటేశ్వరరావు గారిని చెప్పినావు. అది అట్లుండగానే దాని మీద మళ్ళా సుదర్శన్ రెడ్డి గారు వర్కింగ్ గ్రూప్ వేసినావు. ఇదంతా ఏంది? ప్రతి అడుగడుగునా తప్పు చేస్తూ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియలు పాటించకుండా ఎవరు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఒక్క నిమిషంలో కొట్టుకుపోయే విధంగా చేయడం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధ, లేకపోతే ఈ పద్ధతులు కరెక్ట్ అని చెప్పి భజన చేసుకుంటూ ఆయన చుట్టూ తిరుగుదామా? ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందుకే ఇవాళ నేను సూటిగా చెప్తున్నా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసేది రాజకీయ ప్రదర్శన. ఏఐసిసి నాయకుల దగ్గర వారి యొక్క పాయింట్లు కొట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం తప్ప అది బీసీల కోసం కాదు. బీసీల కోసం చేస్తే న్యాయపరంగా రిట్ ఆఫ్ మేడమస్ అయ్యి మేడం గారిని కలిసినప్పుడు అన్ని చెప్పు, వెంటనే బిల్లులు తీసుకురా, తప్పులుంటే వాటిని సవరించు, చట్టబద్ధమైన కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం నువ్వు పోవాలి. కానీ ఇవాళ 19 నెలల నుండి పెద్ద డ్రామా చేస్తున్నావు. కాళేశ్వరం కమిషన్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ బీసీ కమిషన్లకు నువ్వు ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ గారు బీసీ కమిషన్ ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి నిరంజన్ గారు.
సుదీర్ఘంగా ఎంతో గొప్ప ఆయనను బీసీ కమిషన్ చైర్మన్ గా పెట్టి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన విషయంలో కూడా చట్టబద్ధమైనటువంటి నిరంజన్ గారి బీసీ కమిషన్ ను మాట వరుస కూడా అడుగుతలేడంటే బీసీల పట్ల ఈయనకి ఎంత అమర్యాదకరమైనటువంటి వాతావరణంలో భూసాని వెంకటేశ్వరరావును పట్టించుకో, నిరంజన్ గారిని పట్టించుకో, ఈ యొక్క ప్రక్రియకు సంబంధం లేనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఏమో పెద్దపీట వేస్తావు. గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ప్రేమ, చాలా గౌరవం, చాలా పెద్ద ఆయన, నీతివంతుడు, ధర్మాత్ముడు. కానీ వారి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను మా వెంకటేశ్వరరావు గారి పట్లనో, మా నిరంజన్ గారి పట్లనో, మా సర్వే రిపోర్ట్ల మీదనో నువ్వు చూపిస్తలేవు. నీ వివక్షపూరితమైనటువంటి పాలన మంచిది కాదు, ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ రాజకీయ ప్రదర్శనల కంటే కూడాను న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రయత్నాలతో ముందుకు పోయినప్పుడు మాత్రమే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు నిలబడతాయి. మీరు అత్యవసరమైన పరిస్థితులు ఉన్నాయి, మాకు రాజకీయ వెనుకబాటుతనం ఉన్నదని చెప్పి నువ్వు గనక చట్టపరంగా న్యాయపరంగా నిరూపించేటటువంటి గణాంకాలను పట్టుకొని పోతే ఇవాళ 42% నిలబడుతుంది. 69% విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడు నిలబెట్టుకున్నప్పుడు రాజకీయ రంగంలో స్థానిక సంస్థల్లో 42% నిలబెట్టుకునే అవకాశం మీకున్నది. కానీ మీకు చేసే ఉద్దేశం లేదు, మీకు రహస్య ఎజెండాలు ఉన్నాయి. ఒక రాజకీయ ప్రచారం కోసమే దీన్ని వాడుకుంటున్నారు తప్ప బీసీలకు న్యాయం చేసేటటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇప్పటికైనా ఈ వైఖరిని మార్చుకోవాలి. వాళ్లకు వంతపాడేటటువంటి బీసీ నాయకత్వం దూరం కావాలి. బీసీల కోసం మనం అందరం ఏకమైదాం. 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి మరో స్వాతంత్ర సమరం లాంటి పోరాటం చేద్దామని చెప్పి ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీ కాటం నరసింహ యాదవ్ గారు రాష్ట్ర బీసీ హక్కుల నాయకుడైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వారు మాట్లాడతారు. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రులతోటి ధర్నా చేయించడం అనేది ఒక ఇంతకుముందు ప్రభుత్వం సీఎం దగ్గర నుంచి మొదలైంది. అది రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వ్యాధి సోకింది. అది కరోనా కంటే భయంకరమైంది. వీళ్ళు బీసీల కోసము 42% బీసీల రిజర్వేషన్ మేము కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి, మేము వాళ్ళని అడుగుతామని అక్కడికి పోయి 42% రిజర్వేషన్ క్లియర్గా క్లారిఫై చేయదాన్ని ఎవరెవరికి ఎంత ఇస్తున్నావో. దాంట్లో ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగానే 4% ఇస్తేనే మైనార్టీలు విపరీతమైన లాభం పొందిండ్రు. ఇవాళ నువ్వు 10% చేస్తే ఇక బీసీలకు మిగిలేది ఏముండదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు క్లారిఫై చేయకుండా బీసీలకు 42% అమలు చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తామని పోయిండ్రు. బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మైనార్టీలకు 10% ఏదైతే అలాట్ చేయిస్తున్నారో దాని మీద వాళ్ళు యాక్సెప్ట్ ఒప్పుకోరు. కాబట్టి ఆ బిల్లు అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయిందంటే స్థానిక సంస్థల ఎన్నికలు మేము జరపాలనుకున్నాము, బీజేపీ ప్రభుత్వం మాకు అడ్డుపడ్డది, కాబట్టి మేము జరపలేకపోతున్నాం, ఇదంతా బీజేపీ వల్లనే జరిగింది అని బీజేపీ మీద అభాండం వేయడానికి. అసలు బీసీ సమస్యలు ఏమున్నాయి? బీసీ సమస్యల గురించి పట్టించుకునే నాదుడు ఎవడు ఉన్నాడు? ఇది తేల్చలేడు. ఒక విషయం మాత్రం చాలా క్లియర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటే ఎన్నలేని అసహ్యం. ఎందుకంటే ఆయన రాగానే మొదట ఒక డైలాగ్ వేసిండు, ఏంది, బీసీలు అసలు రాజ్యాధికారానికి పనికిరారు, ఏదైనా రాజ్యాధికారం చేయాలంటే మేం చేయాలి, రెడ్లం చేయాలి, వెలమలు చేయాల్సిందే, కానీ వీళ్ళు బీసీలు చేయలేదని. అట్లా ఆయన మనసులో, అందువల్లనే వెంకటేశ్వరరావు గారి యొక్క రిపోర్ట్ను ఆయన కాలు కింద పెట్టుకొని ఆయన దగ్గర రానియకుండా, ఆ రిపోర్టు చదవకుండా, ఆ రిపోర్ట్లో ఏముందో బయట పెట్టకుండా ఆయన అవమానం చేసిండు. మరి అదే కాళేశ్వరం రిపోర్ట్ రాగానే వెంటనే పేపర్లకు వచ్చేసింది, వెంటనే టీవీలో డిబేట్లు నడుస్తున్నాయి. కాళేశ్వరం విషయం మేము మాకొద్దు, మాకు బీసీ రిజర్వేషన్ కావాలి. 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రో ఆ 42% కేవలం బీసీలకు మాత్రమే కావాలి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఢిల్లీలో ఈ కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీ నాయకులు, ఇక నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ బీసీ నాయకులు అమాయకు బీసీలను అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, వాళ్ళు అమ్ముడు పోతున్నారు. బీసీ సమాజానికి ఏదో చేస్తున్నామని ఒక నాటకాలు ఆడుతున్నారు. దీనివల్ల బీసీ సమాజం డెవలప్ కాదు. రాజ్యాధికారానికి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నామో ఇంకొక మైలు దూరం వెనక్కిపోతాం. కాబట్టి ఈ బీసీ నాయకులను నమ్మొద్దు.
బీసీలు కళ్ళు తెరవాలి, బీసీలే సమైక్యంగా పోరాట పటిమను అలవర్చుకోవాలి, బీసీల రిజర్వేషన్ సాధించుకోవాలి, బీసీల ఫెడరేషన్ల గురించి ఆలోచించాలి, బీసీ విద్యార్థుల యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 85% మార్కులు ఉంటేనే బీసీలకు మేము ఫీజు రీఎంబర్స్ చేస్తానన్నాడు. అదేంటి ఎస్సీ ఎస్టీలకు ఏమి అన్కండిషనల్గా ఇస్తావు, బీసీలకు మాత్రమే ఈ నష్టం జరుపుతావా? కాబట్టి ఇవే కాకుండా బీసీలకు అన్యాయం చేసే క్రిమిలేయర్ కూడా ఉన్నది. సంపన్న బీసీలు అంటాడు, సంపన్న బీసీలు ఎస్సీ ఎస్టీలు లేరా? ఇలా 100 కోట్లకు పడిగెచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ ఉన్నవాడు కోటీశ్వరుడు అనుకునే వాళ్ళం, వాడు ఇప్పుడు బిచ్చగాడయిండు. ఊర్లలో ల్యాండ్స్ ఉన్న వాళ్ళు, పిచ్చి ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఇలా కోట్లకు పడిగెత్తిర్రు. మరి వాళ్ళను సంపన్న ఎస్టీలుగా ప్రకటించండి. ఆ రిజర్వేషన్ బీసీలకు ఏదైతే నువ్వు ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నావు అది వాళ్ళకు కూడా చేయి, లేదంటే వాళ్ళకు లేనప్పుడు బీసీలకు కూడా తీసేయి. ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న డిమాండ్ మాది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము బీసీలను అనగదొక్కాలని ఇండైరెక్ట్ గా ఏదైతే ప్లాన్ చేస్తున్నదో అది విరమించుకోవాలి. బీసీలు మాత్రం ఏకమై ఉధృతమై ఒక సముద్రం అలల్లాగా మాత్రం వస్తే ఎవడు ఆగలేడు. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏదో చదువుకున్న వ్యక్తి, చాలా మంచి భాషను మాట్లాడతాడు, చాలా చక్కగా ఆలోచన చేస్తాడు, చక్కగా అనలైజ్ చేస్తాడని మొదట్లో భావించడం. కానీ ఆయనంత మూర్ఖపు మాటలు, ఆయన వాడే భాష ఒక అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా వాడే భాష బీసీల ఏడల ముఖ్యంగా ఇది శోచనీయం. కాబట్టి బీసీ నాయకులు, బీసీ ప్రజలు వీళ్ళందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మన హక్కుల సాధన తప్పకుండా మనం హక్కులు మనమే సాధించుకోవాలి. ఈ నాయకులను నమ్మితే మనము మోసపోతాం. కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్లో అన్న వకులాభరణం గారు అరేంజ్ చేసిండ్రు. అక్కడ ఢిల్లీలో జరుగుతున్న టైంలో ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మేము ఎక్కువ మందిని ఆర్గనైజ్ చేసి విషయాలు మనము ముందుకు తీసుకుపోలేకపోయినాం. ఈ విషయంలో అన్న చాలా గొప్పగా, చాలా మంచిగా అనలైజ్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా బీసీల మీద ఏదైనా అన్యాయం జరగబోతుంటే మాత్రం తప్పకుండా ఈ విధమైన రియాక్షన్ ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. ఒక్క నిమిషమే. ఈ కార్యక్రమంలో బీసీ అధ్యయన వేదిక కన్వీనర్ ఎం మారుతి ప్రసాద్ గారు, ఆ విధంగానే బీసీ ఐక్య వేదిక రమేష్ గారు, తర్వాత సుధాకర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మా యొక్క మాటలు ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ కు 16 నెలలు, మా బీసీ భూసాని కమిషన్ కు 30 రోజులేనా? మీరు మాకు అక్కరలేని సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదిక ఏమో తీసుకుంటారు, లోకల్ బాడీస్ కు అక్కరపడ్డ ఏదైతే భూసాని కమిషన్ నివేదిక ఉందేమో ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఆ నివేదిక తీసుకునే సమయం లేదు. ఇక మిమ్మల్ని బీసీలకు కట్టుబడి ఉన్నామంటే ఎవరు నమ్ముతాడు? 42% రిజర్వేషన్లు ఇస్తామనేది కామారెడ్డిలో నువ్వు చెప్పినావు, కానీ చెప్పినప్పుడు ఇంకో మాట కూడా చెప్పినావు. మొత్తం వర్గీకరణ చేసి ఏబిసిడి ఈ వర్గీకరణ చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నావు. వర్గీకరణ సంగతి ఏందయ్యా అంటే అది ఎంత ఏం లేదని చెప్పి ఈ మధ్య వారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు. కాబట్టి బీసీలు అంటే అంత సామాన్యులు కాదు, ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నావు. కానీ బీసీలు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. నువ్వు గతంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఇప్పటికి కూడా బీసీల ఉనికి ఊపిరితోనే బతుకుతున్నది. మీరు అది మర్చిపోతున్నారు. బీసీలను మర్చిపోయినాడు, బీసీలను పట్టించుకున్నాడు ఎవడు కూడా రాజకీయంగా మనుగడ సాధించలేదు. కాబట్టి మేము సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం, తప్పుల మీద తప్పులు చేసి వాటిని ఒప్పులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తినగ మేము తీయకుండా అంటే మంచిదానికి కానీ చెడ్డదానికి కాదు. చేసిన తప్పులు చేసి ఆ తప్పులను ఒప్పులు చేయించి ఆ ఒప్పులనే మేము దేశానికి మాడలని చెప్పుకునే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతున్నది. ఇవాళ మేము పదవుల కోసమో మరొక దానికోసం మాట్లాడతలేం. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకేం వ్యతిరేకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద మాకేం కోపం లేదు. మేము ఒకటే అంటున్నాం, 42% రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరించి లోకల్ బాడీస్ లో, ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పుడు ఇస్తావు చెప్పు. ఇవన్నీ ఎందుకైనా రాహుల్ గాంధీ గారిని ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు, ఏఐసిసిని ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు? పాపం ఆయన లోపలికి పోయి అదంతా డెప్త్ గా రిపోర్ట్లు ఏమి నువ్వు ఇచ్చినవో ఇయ్యలేదో నువ్వు రాసిచ్చిన కాగితాలను చూసి రాహుల్ గాంధీ గారు చదువుతాండ్రు, మాది దేశానికి రోల్ మోడల్ అని చెప్తాడు. ఎక్కడ రోల్ మోడలే బాబు? ఏడ రోల్ మోడల్? దేనికి రోల్ మోడల్? చట్టబద్ధంగా ఏ యొక్క కమిషన్లు వేయకుండా మా బతుకుతో ఆడుకోవడం రోల్ మోడలా? చెప్పండి. మీరు ఏది చట్టబద్ధమైన కమిషన్ వేసారు? అన్ని రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నదో చూడుకోండి ఒక్కసారి. తమిళనాడు పోయి చూడుకోండి ఒక్కసారి.
ఇంత చట్టబద్ధంగా 2 సంవత్సరాలు అక్కడ చేసిండ్రు. మరి నీ కాళేశ్వరం కమిషన్ కు 16 నెలలు నువ్వు గొప్పగా చెప్పుకుంటావు. మరి మా బీసీ కమిషన్లకి ఎంత టైం ఇచ్చినావు నువ్వు? 2 కోట్ల బీసీల యొక్క జీవితాలను మొత్తం అన్ని రంగాల్లో విశ్లేషించాలంటే నెల రూపాయలు 2 నెలలు అవుతుందా? ఏందా ఈ నిర్లక్ష్యం? ఏమిటి నిర్లక్ష్యం? ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి, ఇంత అప్రజాస్వామికమైనటువంటి పోకడలు ఏమిటి? కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు ఏబిసిడీలు వర్గీకరణ చేసి రిజర్వేషన్లు పెడదామన్నావు. వట్టిగానే కాదు, సుప్రీంకోర్టు యొక్క ఎసెన్స్ కూడా అదే. ఎవరికైతే పొలిటికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో, ఎవరికైతే ఇప్పటివరకు అవకాశాలు రాలేదో అట్లాంటి వాళ్ళకి ఇవ్వమన్నారు. ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వమనిలే. కాబట్టి మేము ఎవరు అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ధర్నాలు బంద్ చేయి, ఈ ప్రజలను మోసం చేసేది బంద్ చేయండి. గౌరవనీయులైనటువంటి పిసిసి అధ్యక్షుడు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా వర్గాల బిడ్డ, మా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మా సురేఖమ్మ ఉన్నది, ఇద్దరు అన్న అక్క, మీరు అందరూ కూడా మనం మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మనకు మోసం చేస్తాడు, మన బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. దీన్ని మీరు పసిగట్టండి. 42% నిలబెట్టడానికి కాదు, ఉన్న రిజర్వేషన్ ఎగ్గొట్టడానికి. ఇట్లే పోతా అంటే కొట్టేస్తుంది. నేనేం చేయాలి? అక్కడ దాకా పోయి కొట్లాడొచ్చిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, రాష్ట్రపతి గారు ఒప్పుకోలేదు. నన్ను ఏం చేయమంటావు? 160 కోట్లు ఖర్చు పెట్టినా, ఇంత పెద్ద లెక్కలు చేసినా మరి తప్పు పడతారు కదా అంటాడు. నువ్వు చేసిందే తప్పుడు పద్ధతి కదా, నువ్వు కొట్టుడుపోయే పద్ధతే చేసినావు. ఎట్లా అన్యాయం జరుగుతుందా అనే పద్ధతిలోనే చేసినావు. ఈ ఉన్న రిజర్వేషన్లు ఎక్కొడితే మా వాళ్ళంతా, మా పట్టణాలంతా, ఊళ్ళల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారని చెప్పి ఒక రహస్య ఎజెండా పెట్టుకున్నాడు. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ధోరణి అందరూ తెలిసిందే. 20 ఏళ్ల నుంచి చూస్తాను ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా మాట్లాడతాడు, వాళ్ళ జాతుల గురించి ఎట్లా మాట్లాడతాడు, మన జాతుల గురించి ఎట్లా మాట్లాడతాడు, అన్ని సాక్ష్యాధారాలతో సహా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వారి మీద. కాబట్టి ఇది వైఖరి కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఖరి మార్చుకోవాలి. నువ్వు సర్వే చేస్తావు అన్నప్పుడు మేము సంతోషపడ్డాం. బీసీ కమిషన్ చైర్మన్ గా ఆనాడు బీసీ కమిషన్ యునానిమస్ గా ఒక రెజల్యూషన్ పంపినప్పుడు, సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేస్తా అన్నావో, బీహార్ లో జీఏడీ ద్వారా చేసి కొట్టేసినాక ఆ కొట్టుడు పోయినటువంటి ఆ తప్పుడు ఫార్మాలను ఎంచుకొని నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పుడైతే పోతా అనుకున్నావో, ఈ రేవంత్ రెడ్డి గారికి ఇక బీసీల మీద ప్రేమ లేదు. బీసీలను ముంచే ప్లాన్ చేస్తాడు, ఉన్న రిజర్వేషన్లను తొలగించే ప్లాన్ చేస్తాడు. అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకని చెప్పి ప్రశ్నించినటువంటి వీడియోలు రోజు మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. మీరు చూడండి, ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఈ సర్వే ఎందుకు అన్నాడే, మరి ఇవాళ మళ్ళా సర్వే చేసిండు. మరి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టలేదు అన్నాడు, నువ్వు ఇవాళ బయట పెట్టినావా? ఈ రాష్ట్రంలో కులాల వారిగా నువ్వు చేసినటువంటి సమగ్ర సర్వే బయట పెట్టినావా? వివరాలు ఎక్కడున్నాయి? ఆ నివేదిక ఏది? మనం సూటిగా ప్రశ్నిస్తున్నాం, బయట పెట్టు. పబ్లిక్ డొమైన్ ఎక్కడున్నది? కౌన్సిల్ అసెంబ్లీని ఎందుకు పెట్టలేదు? వాళ్ళందరూ బిల్లులు, వాళ్ళంతా రిపోర్ట్లు ఇచ్చారు. భూసాని వెంకటేశ్వరరావు గారు మిగతా వాళ్ళంతా రిపోర్ట్లు ఇచ్చేసారు. మేము మంత్రివర్గంలో ఆమోదించడం, ఆ ఆమోదించినటువంటి నివేదికల సారాంశంగానే బిల్లులు తయారు చేసినట్టు, తయారు చేసినప్పుడు ఆ బిల్లులు, ఆ నివేదికలు బయట పెట్టాలి. రాజశేఖర రెడ్డి గారు బయట పెట్టలేదా? కేసీఆర్ గారు బయట పెట్టలేదా? పక్కనున్నటువంటి తమిళనాడులో అసెంబ్లీలో చర్చించకుండానే బిల్లులు తయారు చేసినరా? కాబట్టి కాళేశ్వరం కమిషన్ లాంటి వాటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆర్థిక లావాదేవీలతోని ప్రతిపక్షాలను కథం పట్టించాలనే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ 2 కోట్ల బీసీల మీద లేదు. 2 కోట్ల బీసీలను దగా చేసే ప్రయత్నం, 2 కోట్ల బీసీలను మోసం చేసే ప్రయత్నం, విద్యా ఉద్యోగానికి చదువు రాకుండా చేసే ప్రయత్నం, అసలు లోకల్ పార్టీలో మొత్తం రిజర్వేషన్ లేకుండా ప్రయత్నం, కుట్ర, ఒక రహస్య ఎజెండాతో ఈ ప్రభుత్వ ప్రణాళిక ముందుకు పోతున్నది. దీంట్లో కొంతమంది తెలియక మామూలు డోకా దానిలో బోల్తా పడతారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏ ఒక్క మాట కూడా వెనక్కి తీసుకొని నిలబడతా. నేను నీ సర్వే తప్పు, నీ కమిషన్ తప్పు, నీ వర్కింగ్ గ్రూప్ తప్పు, నీదంతా తప్పు. న్యాయస్థానాల్లో నిలబడే విధంగా చేయాలి. ఇవాళ న్యాయస్థానాలు ఏం చెప్పినా న్యాయస్థానాలు ఒప్పించాలి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ల గురించి మనం బాగా మాట్లాడతాం, అది తప్పు, వాళ్ళు 10 మంది లేరు 10% ఎట్టించారు అంటే సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. మరి అట్లా సుప్రీంకోర్టు, హైకోర్టు ఒప్పించే విధంగా నీ లెక్కలు ఉండాలి. అన్ని సక్రమంగా ఉంటేనే కొట్టేసే పరిస్థితి ఉన్నప్పుడు అన్ని తప్పులుంటే ఎట్లా నిలబడుతుంది? కాబట్టి ఇవాళ బీసీలను దగా చేసేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర రాజ్యాంగ ప్రక్రియ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నదంటేనే రాజకీయ ప్రయోజనాల కోసం. ఈ తెలంగాణలో ఈ బీసీ అస్త్రాన్ని పట్టుకొని ఏఐసీసీకి లాభం చేసి రాహుల్ గాంధీకి లాభం చేసే ప్రయత్నం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. ఇది నమ్మి రాహుల్ గాంధీ అనుకుంటారు. కానీ ఏఐసీసీ పుట్టి ముంచేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మోసపూరితమైనటువంటి విధానాల ద్వారా అందలం ఎక్కడం అగమ్య గోచరం, సాధ్యం కాదు. న్యాయంగా ధర్మంగా ఎవడైతే ఉంటాడో
ఇవాళ తమిళనాడులో ద్రావిడ ఉద్యమం ఎప్పుడు పెరియార్ గారు ఆరంభించిన ద్రావిడ ఉద్యమం ద్వారా ఇవాడి కూడా అక్కడ బహుజనులు బీసీలే ఒక నాయి బ్రాహ్మణ బిడ్డ ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి, కరుణానిధి గారు ముఖ్యమంత్రి, స్టాలిన్ గారు ముఖ్యమంత్రి. ఇవాళ ఏ వర్గానికి సంబంధించిన వాడైనా బీసీలకు న్యాయం చేస్తేనే అక్కడ ప్రభుత్వాన్ని నిలబడగలిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆ చైతన్యం కూడా తెలంగాణ ప్రాంతంలో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దీన్ని గమనించకుండా ఏదో మేము అంతా చూపిస్తాం, చూమంతరు చేస్తాం, డోకాబాజీ పనులు చేస్తామంటే న్యాయపరమైన అంశాలు, రాజ్యాంగపరమైన అంశాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ మాకు తెలుసు. నువ్వేం చదువుకున్నావో, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ మాకు అన్ని తెలుసు. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మేము ఎట్లా గెలవాలో కూడా మాకు తెలుసు. 42% ఎట్లా నిలబెట్టుకోవాలో కూడా మాకు తెలుసు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా అసలే అవకాశాలు రానటువంటి మా సంచార కులాలు, మా విముక్త కులాలు, మా వీరభద్రులు, మా వంశరాజులు, మా బుడబుక్కల వారు, మా జంగం వారు, మా దాసరి వారు, మా గౌడ జట్టీలు, మా కూనపులి వారు, ఇలాంటి చిన్న చిన్న కులాలకు కూడా కనీసం వార్డు మెంబర్ కూడా అవకాశాలు రాలేదు. 42% వస్తే వర్గీకరణ చేసి ఇస్తే మా సంచార కులాలకు, విముక్త జాతులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తే ఇవాళ అసలుకే డోకా చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఇకపై నమ్మకుండా ఈ డోకాబాజీ ధర్నాలను ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కొందాం. న్యాయబద్ధంగా మరో స్వతంత్ర సమరం లాంటి బీసీ ఉద్యమానికి శ్రీకారం చుడదామని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున గౌరవ పాత్రికేయులు ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి ఇది కవర్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీల సమర శంకారామం పూరించడానికి బీసీలందరం ఏకమై మన హక్కుల ప్రయోజనాల కోసం, మన 42% రిజర్వేషన్ల కోసం ఏబిసిడి వర్గీకరణతో సాధించుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిద్దామని చెప్పి మీ అందరూ కూడా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి బీసీ బంధువులందరూ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ధన్యవాదాలు.